స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథనం గురించి లోతుగా మాట్లాడుకుందాం. బౌద్ధ సంప్రదాయం నుంచి వచ్చిందనమాట. గరహదిన్నుడి కథ కదా? అవును, గరహదిన్నుడి కథ. ఇద్దరు స్నేహితులు, వాళ్ల మధ్య జరిగిన కొన్ని ఊహించని సంఘటనలు, అద్భుతాలు, ఆ తర్వాత దానిలో ఉన్న జ్ఞానం, వీటి గురించి. సో మన లక్ష్యం ఏంటంటే ఈ కథను, దానిలోని అద్భుతాలను అర్థం చేసుకోవటం, ముఖ్యంగా జ్ఞానం గురించి అసలు ఏం చెబుతోంది అనేది తెలుసుకోవటం. సరే, ఆసక్తికరంగా ఉంది. విడమర్చి చూద్దాం. పదండి. కథ శ్రావస్తి నగరంలో మొదలవుతుంది. అక్కడ సిరుగుత్తుడు, గరహదిన్నుడు అని ఇద్దరూ మంచి స్నేహితులుండేవారు. ప్రాణ స్నేహితులని చెప్పొచ్చు. అవును. అయితే సిరుగుత్తుడేమో బుద్ధుని అనుచరుడు, గరహదిన్నుడు నిఘంటాలు అని పిలిచే నగ్న సన్యాసులుంటారు కదా, వాళ్ల అనుచరుడు. అవునూ, నిఘంటాలు. ఇక్కడే అసలు తేడా మొదలయింది. వాళ్ల నమ్మకాలు వేరు. అదే, ఈ తేడా వాళ్ల స్నేహం మీద కొంచెం ఒత్తిడి తెచ్చినట్టుంది. ఎందుకంటే ఆ గరహదిన్నుడి గురువులు, నిఘంటాలు, అతని పదే పదే సిరుగుత్తుడి దగ్గరకు పంపేవారట. ఏం చెప్పమనే? నువ్వు బుద్ధుడి దగ్గరకెందుకు వెళ్తావు? మాకు దానమివ్వమని నీ స్నేహితుడికి చెప్పొచ్చు కదా అని అడగమని పంపేవారు. అంటే వాళ్ల శిష్యుడి ద్వారా ఇంకో దాతను సంపాదించుకోవాలని ప్రయత్నమనమాట. గర్హదిన్నుడికి ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. పాపం రోజూ వెళ్ళి అడుగుతుండేవాడు. చాలా రోజులు సిరుగుత్తుడు ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు. కాని ఒకరోజు బహుశా ఓపిక నశించిందేమో, గరహదిన్నుడిని సూటిగా అడిగాడు, మిత్రమా, అసలు మీ గురువులకు ఏమి తెలుసు అని. ఇది కొంచెం ఘాటుగానే అడిగినట్టున్నాడు. అవును. అక్కడితో కథ మలుపు తిరిగింది. దానికి గరహదిన్నుడు చాలా గర్వంగా చెప్పాడు. ఏం చెప్పాడు? మా గురువులకు తెలియనిది ఏమీ లేదు. వాళ్లకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు. అందరి మనసులో ఏముందో కూడా చదివేస్తారు అన్నాడు. ఓహో, సర్వజ్ఞులన్నమాట. ఇది పెద్ద క్లెయిమ్ కదా? చాలా పెద్ద క్లెయిమ్. ఇది వినగానే సిరిగుత్తుడికి బహుశా అనుమానం వచ్చుంటుంది. అందుకే అలాగా? అయితే రేపు మీ గురువులను, ఆ పై 500 మందిని మా ఇంటికి భోజనానికి పిలువు. పైకి ఆహ్వానంలా ఉందిగాని లోపల మాత్రం ఒక పరీక్ష పెట్టాలనే ఉద్దేశం కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఊరికే పిలిచి భోజనం పెట్టే ఉద్దేశ్యం కాదు. వాళ్ల సర్వజ్ఞత నిజమో కాదో తేల్చాలనుకున్నాడు. ఏం చేశాడు మరి? ఒక పెద్ద ప్లాన్ వేశాడు. తన ఇంటి ఆవరణలో 2 ఇళ్ల మధ్య ఒక పెద్ద గొయ్యి తవ్వించాడు. గొయ్యి ఎందుకు? ఆ గొయ్యిని పేడా, బురదతో నింపేశాడు. అయ్యో! అది కనిపించకుండా పైన చాపలు పరిచి వాటిమీద ఆసనాలు వేశాడు. ఆ ఆసనాలు కూడా ముందు కాళ్ళు నేలమీద, వెలుక కాళ్ళు ఒక తాడు మీద ఉండేలా పెట్టాడు. అంటే కూర్చుంటే బ్యాలెన్స్ తప్పి వెనక్కి ఆ పేడగుంటలో పడిపోయేలా ఏర్పాటు చేశాడు. భలే ప్లాన్ వేశాడు. ఇంకా అంతేకాదు, వంటగదిలో ఖాళీ కుండల్ని శుభ్రం చేసి వాటి మూతులకు అరటి ఆకులు, గుడ్డలు కట్టాడు. ఖాళీ కుండలా? అవును. బయట మాత్రం, అంటే ఆ మూతల మీద కొన్ని అన్నం మెతుకులు, నెయ్యి, బెల్లం, పిండి వంటల ముక్కలు అక్కడక్కడ అంటించాడు. దూరం నుంచి చూస్తే అబ్బా, బోలెడు వంట చేసినట్టు భ్రమ కలగాలి. అబ్బో, మామూలు ప్లాన్ కాదిది. అంత మోసం. మరుసటి రోజు గరహదిన్నుడు వచ్చి చూశాడు. అన్నీ సిద్ధంగా ఉన్నట్టు కనిపించాయి. సంతోషంగా వెళ్లి నిఘంటాలను తీసుకువచ్చాడు. పాపం గరహదిన్నుడికి అసలు విషయం తెలీదు. నిఘంటాలు రాగానే సిరుగుత్తుడు బయటకు వచ్చి నమస్కరించాడు. కాని మనసులో ఇలా అనుకున్నాడు, మీకు నిజంగా భూతా భవిష్యత్ వర్తమానాలు తెలిస్తే నా ఇంట్లోకి అడుగుపెట్టకండి. లోపల మీకోసం ఏమీ లేదు. ఒకవేళ తెలియకుండా వస్తే మిమ్మల్ని పేడగుంటలో తోసేసి కర్రలతో కొట్టిస్తాను. అంత కసిగా ఉన్నాడు. మరి వాళ్లేం చేశారు? వచ్చారా? వాళ్లకు ఏమీ తెలియనట్టే ఉంది. లోపలికి వచ్చి ఆ ఆసనాల మీద కూర్చోబోయారు. అంతేనా? సిరిగుత్తుడి మనుషులు ఆ చాపలను వెనక్కి లాగేశారు. టపాటపా అందరూ తలక్రిందులుగా ఆ పేడగుంటలో పడిపోయారు. ఛెచ్చి, ఎంత అవమానం! తర్వాత ఇంకేముంది? తీవ్రమైన అవమానంతో, కోపంతో సిరిగుత్తుడిని తిట్టుకుంటూ అక్కడ్నుంచి పారిపోయారు. ఇదంతా చూసిన గరహదిన్నుడికి పట్టరాని కోపం వచ్చింది. తన గురువులకు జరిగిన అవమానానికి కుమిలిపోయాడు. సహజమే. స్నేహితుడే ఇంత మోసం చేశాడని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అవును. స్నేహం కాస్త పగగా మారింది. కొంతకాలం గడిచింది. గరహదిన్నుడు మళ్లీ మామూలుగా సిరుగుత్తుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. పైకి స్నేహం నటిస్తూ అన్నమాట. అవును. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సిరుగుత్తుడితో, మిత్రమా, నీవల్ల నాకు బుద్ధుడిమీద నమ్మకం కుదిరింది.
నేను కూడా ఆయనకు ఆయన 500 మంది శిష్యులకు దానమివ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఓ, ఇప్పుడు రివర్స్ ప్లాన్. సిరిగుత్తుడు చేసినట్టే చేస్తున్నాడు. సరిగ్గా. కాని ఈసారి ఇంకొంచెం ప్రమాదకరంగా. అంటే అతని కూడా గొయ్యి తవ్వించాడు, కాని పేడతో కాదు, నిప్పులతో కాలిన బొగ్గులతో నింపాడు. అమ్మో, నిప్పులగుంట. అవును, సేమ్ ప్లాన్. కూర్చుంటే నిప్పుల గుంటలో పడేలా ఆసనాలు, వంట లేకపోయినా ఉన్నట్టు కనిపించేలా ఖాళీ కుండలు. సిరిగుత్తుడేమో జ్ఞానాన్ని పరీక్షించాడు, ఇతనేమో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు ప్రతీకారం కోసం. చాలా తేడా ఉంది ఇద్దరు ఉద్దేశాల్లో. బుద్ధుడు ఆ 500 మంది భిక్షువులతో కలిసి గరహదిన్నుడి ఇంటికి వచ్చారు. గరహదిన్నుడు కూడా బయటకు వచ్చి నమస్కరించి మనసులో సిరిగుత్తుడు అనుకున్నట్టే అనుకున్నాడు. మీకు నిజంగా అన్నీ తెలిస్తే లోపలికి రావద్దు. లోపల ఆహారం లేదు, మిమ్మల్ని నిప్పుల గుంటలో పడేసి అవమానిస్తాను. మరి బుద్ధుడొచ్చారా? ఆయనకు తెలీదా? వచ్చారు. కాని ఇక్కడే కథలో అసలైన అద్భుతం జరిగింది. ఏం జరిగింది? బుద్ధుడు భిక్షువులు ఆ ఆసనాల మీద కూర్చోబోతుండగా ఆ నిప్పుల గుంటలోంచి ఒక్కసారిగా ఏంటి? నిప్పుల గుంటలోంచి పద్మాలా? అవును, భిక్షువులందరూ ఆ పద్మాల మీదే హాయిగా కూర్చున్నారు. అద్భుతం! నమ్మశక్యంగా లేదు. గరహదిన్నుడేమయ్యాడు? షాక్, భయం, ఆశ్చర్యం, అపరాధభావన అన్నీ కలిపి నిశ్చేష్టుడైపోయాడు. తన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. పైగా ఇప్పుడు నిజంగా అతిథులొచ్చారు. పెట్టడానికి తింటిలేదు. ఏం చేయాలో తోచలేదు. వెంటనేం చేశాడు? పరుగెత్తుకుంటూ సిరుగుత్తుడి దగ్గరకు వెళ్ళాడు. సిరుగుత్తుడేమన్నాడు? సిరుగుత్తుడికి బుద్ధుడి శక్తి మీద పూర్తి నమ్మకముంది కదా. అతను, కంగారు పడకు మిత్రమా, నీ ఖాళీకుండలున్నాయి కదా, వెళ్ళి చూడు. మన బుద్ధుని పుణ్య ప్రభావం వల్ల అవి ఖచ్చితంగా ఆహారంతో నిండి ఉంటాయి అని చెప్పాడు. నిజంగానా? గరహదినుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. నిజంగానే ఆ ఖాళీకుండలన్నీ అన్నం, పాయసం, రకరకాల కూరలతో, వంటకాలతో నిండిపోయాయి. వావ్! రెండో అద్భుతం. అవును, ఈ 2 అద్భుతాలు, నిప్పుల మీద పద్మాలు, ఖాళీ కుండల్లో ఆహారం, ఇవి చూసేసరికి గరహదిన్నుడి గుండెలో ఆ ప్రతీకార భావన పోయి ఆ స్థానంలో విశ్వాసం, భక్తి, ఆనందం నిండిపోయాయి. ఆ క్షణంలో అతన్లో పూర్తి పరివర్తన వచ్చిందనమాట. పూర్తిగా. చాలా శ్రద్ధగా బుద్ధునికి, భిక్షువులకు వడ్డించాడు. భోజనమయ్యాక బుద్ధుడు ధర్మోపదేశం చేశారు. ఆ అద్భుతాలు, ఆ ఉపదేశం విన్న తర్వాత గరహదిన్నుడు పూర్తిగా మారిపోయి బుద్ధుని నమ్మకమైన శిష్యుడిగా మారాడు. అంటే ప్రతీకారం కోసం మొదలుపెట్టిన పని చివరికి జ్ఞానానికి దారితీసింది. సరిగ్గా. ఈ సంఘటన జరిగినప్పుడే బుద్ధుడు ధమ్మపదంలోని 2 చాలా ముఖ్యమైన పద్యాలను 58, 59 చెప్పారని మన ఆధారాల్లో ఉంది. ఇక్కడే కథలో ఉన్న అసలు తాత్విక విషయం బయటపడుతుంది. అవును, ఆ పద్యాలు ఈ సంఘటనకు అద్దం పడతాయి. మొదటి పద్యం 58 ఏం చెప్తుంది? అది ఇలా ఉంది: యథాసంఖరాదానస్మిన్ ఉజ్జితస్మిన్ మహాపదే పదుమం తత్థజాయేత శుచిగంధం మనోరమం. దీనర్థం, ఎలాగైతే పెద్ద రహదారి పక్కన పడేసిన చెత్త కుప్పలో కూడా, సంకారం అంటే చెత్త, వ్యర్థాలన్నమాట, అలాంటి చెత్త కుప్పలో కూడా ఎంతో అందమైన సువాసనలు వెదజల్లే, మనసుకు నచ్చే పద్మపుష్పం వికసిస్తుందో. ఓహో, ఎంత అందమైన పోలిక! చెత్తకుప్పలో పద్మం. అవును, చాలా శక్తివంతమైన రూపకమది. దానికి కొనసాగింపుగా రెండో పద్యం 59 వస్తుంది. ఏవం సంకారభూతేసు అంధభూతే పుదుజ్జనే అతిరోచితే పన్యాయ సమ్మా సంబుద్ధ సావకో. దీని అర్థమేమిటి? అంటే అలాగే ఆ చెత్తలాంటి అజ్ఞానంతో నిండిన సామాన్య ప్రజల మధ్య, పుదుజ్జనంటే ఇంక జ్ఞానోదయం పొందని సాధారణ వ్యక్తులోనర్థం, అలాంటి వారి మధ్య కూడా సమ్యక్ సంబుద్ధుడైన బుద్ధుని శిష్యుడు సావకో తన జ్ఞానంతో, పన్యా, అందరికంటే ఎక్కువగా ప్రకాశిస్తాడు, అతిరోచతి. ఓహో, అంటే పద్మం బురదలో చెత్తలో పుట్టినా దానికి ఆ బురదా చెత్త అంటనట్టే. సరిగ్గా. బుద్ధుని నిజమైన శిష్యుడు కూడా చుట్టూ అజ్ఞానం ఉన్నప్పటికీ తన జ్ఞానం వల్ల, తన ప్రజ్ఞ వల్ల ప్రభావితం కాకుండా స్వచ్ఛంగా ఒక వెలుగులా ప్రకాశిస్తాడనర్థం. ఖచ్చితంగా. ఆ పద్మమే స్వచ్ఛతకు, జ్ఞానానికి, వికసనానికి చిహ్నం. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా చెత్త కుప్ప అజ్ఞానం, ఆ జ్ఞాని యొక్క అంతర్గత స్వచ్ఛత, ఆ ప్రకాశం తగ్గవన్నమాట. గర్హదిన్నుడు కూడా మొదట్లో ఆ అజ్ఞానం, ప్రతీకారమనే బురదలో ఉన్నాడు కదా. అవును,
కాని చివరికి బుద్ధుని బోధనల వల్ల, ఆ అద్భుతాల వల్ల అతనిలో కూడా ఆ జ్ఞానమనే పద్మం వికసించే అవకాశం కలిగింది. అంటే ఎవరైనా సరే సరైన మార్గంలో ప్రయత్నిస్తే వాళ్లు కూడా పరివర్తన చెందగలరు, ప్రకాశించగలరు అని దీని భావం. మరి ఈ జ్ఞానం పజ్ఞ అన్నారు కదా, దాని గురించి ఆధారాల్లో ఇంకేమైనా వివరంగా చెప్పారా? ఎందుకంటే మనం జ్ఞానం అంటే చాలా రకాలుగా అనుకుంటాం కదా. అవును, మంచి ప్రశ్న. ఆధారాలు పజ్ఞను 2 రకాలుగా విభజించి చెప్పాయి. ఒకటి లౌకిక పజ్ఞ, లోకీయ పజ్ఞ అంటే ఆ లోకంలో బ్రతకడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, రకరకాల పనులు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధారణ జ్ఞానం. అంటే మన చదువు, ఉద్యోగం ఇవన్నీ దీని కింద వస్తాయా? దాదాపుడా. ఇది అవసరమే, కాని ఇది అంతిమ జ్ఞానం కాదు. మరి రెండో రకం, అదే బహుశా ఈ పద్యాల్లో చెప్పిన ఆ ప్రకాశించే జ్ఞానం అనుకుంటా. అవునవును, అదే లోకోత్తర పజ్ఞ, సుప్రాముండేన్ విజ్డమ్ అంటారు. ఇది చాలా ఉన్నతమైనది. ఇది విముక్తికి, అంటే దుఃఖం నుంచి బయటపడటానికి దారితీసే జ్ఞానం. అంటే ఎలా? దుఃఖాన్ని పూర్తిగా అంతం చేయడం, ఆర్య అష్టాంగ మార్గాన్ని అభ్యాసం చేయడం, ముఖ్యంగా 4 ఆర్యసత్యాలున్నాయి కదా, వాటిని సంపూర్ణంగా, అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం, ఇదంతా లోకోత్తర పజ్ఞ. ఇదే అసలైన వెలుగునిచ్చే జ్ఞానం. మరి లోకోత్తర పజ్ఞ ఎలా వస్తుంది? కేవలం ఇలా కథలు వింటే వస్తుందా, లేక పూజలు చేస్తే వస్తుందా? ఆధారాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇది కేవలం పైపైనే చేసే పనుల వల్ల, పూజలు, ప్రార్థనలు, మంత్రాలు జపించడం లాంటివి వాటి వల్ల వచ్చేది కాదు. మరి ఇది నిరంతరం అభ్యాసం చేయడం వల్ల, సాధన చేయడం వల్ల, ముఖ్యంగా విపశ్యన అనే ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతి ద్వారా వస్తుంది. విపశ్యన? అదెప్పుడు వినలేదు. అంటే ఏమికి? విపశ్యన అంటే ప్రత్యేకంగా చూడటం, లేదా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. అంటే మన శరీరం, మన మనసు, మన చుట్టూ ఉన్న ప్రకృతి, వీటన్నిటి యథార్థ స్వభావాన్ని లోతుగా పరిశీలించడమన్నమాట. యథార్థ స్వభావమంటే? ముఖ్యంగా 3 విషయాలు. అనిత్యత అంటే ప్రతిదీ క్షణక్షణం మారుతూ ఉంటుంది, ఏదీ శాశ్వతం కాదు అనే సత్యం. దుఃఖం, జీవితంలో అసంతృప్తి, బాధ అనేవి సహజం అనే గ్రహింపు. మరియు అనాత్మ, శాశ్వతమైన నేను, నాది, నా ఆత్మ అనే ఒక స్థిరమైన వస్తువు ఏదీ లేదు అనే వాస్తవం. వీటితో పాటు కార్యకారణ సంబంధాన్ని కూడా ప్రత్యక్షంగా చూడటం. అంటే వీటిని పుస్తకాల్లో చదవడం కాదు, మన అనుభవంలోనే తెలుసుకోవడమన్నమాట. సరిగ్గా. విపశ్యన ధ్యానం ద్వారా ఈ నిజాలను మనం ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మనసులో ఉన్న అజ్ఞానం, భ్రమలు, కోరికలు, ద్వేషాలు ఇవన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. అప్పుడే నిజమైన అంతర్దృష్టి, ఇన్సైట్ కలుగుతుంది. అదే విముక్తినిచ్చే లోకోత్తర పజ్ఞ. మన దగ్గరున్న ఆడియో మూలం ప్రకారం ఈ అంతిమ జ్ఞానంలో దాదాపు 80% ఈ విపశ్యన సాధన వల్లే వస్తుందని, మిగతా 20% దానం, శీలం, నైతిక ప్రవర్తన, సమాధి, ఏకాగ్రత వంటి ఇతర అభ్యాసాల వల్ల వస్తుందని కూడా చెప్పారు. ఓహో, అంటే బౌద్ధ మార్గంలో విపశ్యనకో అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఆ చెత్తకుప్పలోని పద్మంలా ప్రకాశించాలంటే ఈ రకమైన లోతైన సాధన అవసరం. నిస్సందేహంగా. ఆ పద్మం యొక్క అందం, స్వచ్ఛత ఊరికే రాలేదు, అది దాని స్వభావం. అలాగే జ్ఞాని యొక్క ప్రకాశం కూడా పైపై మెరుగుల వల్ల కాదు, వారి అంతర్గత సాధన, ముఖ్యంగా విపశ్యన ద్వారా పొందిన ఆ స్వచ్ఛత, ఆ జ్ఞానం వల్ల వస్తుంది. అద్భుతం. కాబట్టి ఈ గరహదిన్నుడి కథ వింటే అది కేవలం ఒక నాటకీయమైన సంఘటనల గొలుసు మాత్రమే కాదు. స్నేహం, నమ్మకం, ద్రోహం, ప్రతీకారం, అద్భుతాలు వీటన్నిటితో పాటు జ్ఞానం యొక్క అసలు సిసలైన అర్థమేంటి, దాన్ని ఎలా పొందాలి అనే మార్గాన్ని కూడా సూచిస్తోంది. అవును, ఖచ్చితంగా. ఈ కథలో అతి ముఖ్యమైన సందేశం ఏమిటంటే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, చుట్టూ ఎంత అజ్ఞానమున్నా సరే గొప్ప జ్ఞానం వికసించడానికి అవకాశం ఉంది. ఆ పద్మంలాగే సరైన సాధన చేస్తే ఎవరైనా తమలోని అజ్ఞానమనే బురదను తొలగించుకుని ప్రకాశించవచ్చు. జ్ఞానమనేది పుట్టుకతోనో అదృష్టం వల్లనో వచ్చేది కాదు, అది సాధన చేస్తేనే సాధ్యం అనేది స్పష్టమవుతోంది. అవును, అది సాధనతో సంపాదించుకోవలసిందే. ఈ మొత్తం చర్చ విన్న తర్వాత నాకో ఆలోచనొస్తుంది. మనం కూడా మన రోజువారీ జీవితంలో, మన చుట్టూ ఉన్న వ్యక్తులలో, పరిస్థితులలో ఇలాంటి చెత్తకుప్పలో పద్మాల్నెక్కడైనా గమనించకుండా వదిలేస్తున్నామేమో. మంచి ప్రశ్న. ఆ పైకి కనిపించని అంతర్గత సామర్థ్యాన్ని, ఆ స్వచ్ఛతను గుర్తించటానికి మనకు ఎలాంటి దృష్టి కావాలి?
ఎలాంటి పరిశీలన ఉండాలి? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా? నిజమే, ఆలోచించాల్సిన విషయమే. సరే, మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.